ఇంట్రొడ్యూస్ చేసుకోబోతున్నాం. సో సార్ పేరు వచ్చేసి ఆనందరావు గారు. సో సార్ ఆల్మోస్ట్ సౌదీ అరేబియాలో ఒక 10 years పాటు ఉన్నారా, ఆల్మోస్ట్ ఒక 10 years పాటు తను ఒక వర్క్ కోసం వెళ్ళారు. అక్కడ ఉండి సోషల్ మీడియా ద్వారా మన ఇండస్ట్రీకి పరిచయమై సో అక్కడి నుంచే తను సూపర్వైజర్ అయ్యారు. సౌదీ అరేబియా నుంచి తను అసిస్టెంట్ మేనేజర్ కూడా అయ్యారు. సో ఇప్పుడు ఇండియాకి వచ్చారు రికగ్నైజ్ తీసుకోవడం కోసం. సో సార్ మాటల్లో ఒకసారి ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని రికగ్నైజ్ చేసుకుందాం. సో కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు, యాజ్ ఎ బ్రాండ్ న్యూ సూపర్వైజర్ అండ్ బ్రాండ్ న్యూ అసిస్టెంట్ మేనేజర్. సో ఆల్మోస్ట్ మేనేజర్కి ఒక 5 మైళ్ళ దూరం ఉన్నారు సార్. సో కంగ్రాచులేషన్, డబుల్ కంగ్రాచులేషన్ సార్. సో సార్ ఇవాళ ఎక్కడ ఉన్నారు మీరు? సార్ నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఈరోజు February 8 సండే హైదరాబాద్లో సక్సెస్ మీట్లో ఉన్నాను. నేను గత 1.5 year బ్యాక్ సౌదీ అరేబియాలో ఒక డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి మరి ఈ బిజినెస్ 3 days కంటిన్యూగా మీటింగ్స్ విని ఇందులో లైఫ్ ఉందని చెప్పేసి నేను క్లియర్గా తెలుసుకొని మరి బిజినెస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ డేనే 2cc కంప్లీట్ చేసుకొని ఈ బిజినెస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2 monthsలో నేను 25cc తోని సూపర్వైజర్ అచీవ్ అయ్యాను. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో 60cc తోని అసిస్టెంట్ మేనేజర్గా నేను అచీవ్ అవ్వడం జరిగింది. ఇదంతటి కారణం ఏంటంటే నా సీనియర్ సపోర్ట్. నేను ఒక మంచి సౌత్ ఇండియాలోనే మంచిగా నడుస్తున్నటువంటి మిషన్ మిలియనర్ టీంలో నేను ఉన్నాను. నా సీనియర్స్ ఎక్సలెంట్గా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ గైడెన్స్తో, వాళ్ళ ట్రైనింగ్స్తో, మరి ముఖ్యంగా హరికృష్ణ సార్ మా సీనియర్ మేనేజర్, మరి షమీమా మేడం గారు మా సీనియర్ మేనేజర్, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ సీనియర్ ట్రైనింగ్స్ అటెండ్ చేస్తూ ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను అంటే డ్రైవర్గా ఉన్నప్పుడు నేను ఎన్నో ప్రాబ్లమ్స్తో, ఎన్నో అప్పుల బాధతో సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. ఒక దిక్కు ఆ అప్పుల బాధలు, మరి ఒక సాలరీ మీద ఉంటే నాకు అప్పు తీరదనే ఆలోచనతోని, సెకండ్ ఇన్కమ్ కావాలన్న ఆలోచనతో నేను చూసినప్పుడు ఈ ఒక మంచి ప్లాట్ఫారం నాకు దొరికింది, ఫరెవర్ అనే ప్లాట్ఫారం. దాని ద్వారా నేను మరి 2025లో నేను ఒక 4 lakhs ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి ఈ యొక్క అచీవ్మెంట్ కాకుండా నెక్స్ట్ ఈ ఒక 6 monthsలో నేను మేనేజర్ రికగ్నిషన్ కూడా తీసుకోబోతున్నాను. నాకు సీనియర్స్గా సపోర్ట్ చేసినటువంటి హరికృష్ణ సార్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చాలా మంది యూత్ ఉన్నారు సార్. చాలా మంది ఈ బిజినెస్ విన్న తర్వాత కూడా ఇంకా డౌట్స్ పడుతున్నారు, ఇంకా ఫేక్ అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం ఆన్సర్ చెప్తారు? చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. నేను కూడా స్టార్టింగ్ లో ఆ విధంగానే అనుకున్నాను. మరి 2cc చేయాలంటే అంత అమౌంట్ లేదు, ఇది ఫేక్ వచ్చు, ఎక్కడ మోసపోతాను అని భయపడ్డాను. కానీ ఒక్కసారి మరి ఒకవేళ ఈ అవకాశం తీసుకోకపోతే నా లైఫ్ అక్కడే ఉంటుంది కదా, నష్టం అయితే లేదు. మరి ఎన్నో అవకాశాలు చూసినాం జీవితంలో, మరి ఒక స్టెప్ తీసుకుందాం. మరి మీటింగ్ లో ఎన్నో విషయాలు చెప్పిండ్రు, మరి ఒక్కసారి తీసుకుందాం. ఒకవేళ మోసపోతాను, నా లైఫ్ అయితే పాత లైఫ్ అయితే ఉంటుంది అని ఒక్కసారి రిస్క్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ రోజు నేను ఈ లైఫ్ చూసినాను. ఇంతమంది మధ్యలో నేను ఈ రోజు రికగ్నైజేషన్ తీసుకోబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మినిమం ఇక్కడ ఒక 5,000 పీపుల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను ఒక డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ ఇంత గొప్ప రికగ్నైజేషన్ నేను చూస్తానని కళలో కూడా నేను ఊహించలేను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. All the best for your manager and next 1 lakh journey. All the best. Right.